అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు బెల్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే రీచ్ అవుతుంది. సో ఎలాంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. 1980వ సంవత్సరం. ఆ ఊరి పేరు వెంకటపురం. వెంకటపురం గ్రామం చాలా అంటే చాలా అందంగా ఉండే గ్రామం. చుట్టూ కూడా కొండలు. వెంకటాపురం గ్రామంలో ఉండే ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ ఎవరితోనూ ఎటువంటి తగువులు కానీ గొడవలు కానీ అస్సలు పెట్టుకోరు. అంతా కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ ఆ ఊరికి ఉండే ఒకే ఒక్క భయంకరమైన విషయం ఏంటి అంటే ఆ ఊరి చివరన ఉండే ఒక చెరువు. ఆ చెరువు పగలు మామూలుగానే ఉంటుంది, రాత్రి కూడా అంతగా ఏం ఉండదు. కానీ అమావాస్య రోజు రాత్రిని మాత్రం ఆ చెరువు దగ్గరికి ఎవ్వరు వెళ్ళాలన్నా సరే చాలా భయపడతారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రిన ఆ చెరువు గట్టు మీద ఒక భయంకరమైన ఆత్మ దీపం పట్టుకొని ఆ చెరువు గట్టు మీద తిరుగుతూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళ నమ్మకం. కానీ ఊళ్ళో ఉండే చిన్నపిల్లలు ఇవేమీ నమ్మరు. అవన్నీ ఉట్టి కథలు అని, అంతా కూడా ముసలమ్మ ముచ్చట్లు అని కొట్టిపడేసేవారు. కానీ ఆ ఊరి పెద్దవాళ్ళకు మాత్రమే తెలుసు ఆ చెరువు గట్టు మీద ఒక భయంకరమైన స్త్రీ దీపం పట్టుకొని ప్రతి అమావాస్య రోజు రాత్రి తిరుగుతూ ఉంటుందని. అయితే అలా జరిగిపోతూ ఉన్న రోజుల్లో ఒకరోజు మనోజ్ అనే యువకుడు పొలానికి వెళ్ళి పని చేసుకొని అక్కడే నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడే తనకు ఒక స్వరం వినిపించింది. వెంటనే లేచి కూర్చున్నాడు. చూస్తే తన తల్లి అన్నం పట్టుకుని వచ్చింది. ఏం నాయనా, అప్పుడే అలసిపోయావా అని లేపుతూ ఉంటే, అవునమ్మా, ఈరోజు కాస్త పని ఎక్కువైంది అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఆ అన్నాన్ని మెల్లగా తింటూ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా, ఈరోజు నువ్వు ఇంటికి కాస్త తొందరగా రావాలి అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఏమ్మా, ఏమైంది అని మనోజ్ అడిగాడు. ఏం లేదు నాయనా, ఈరోజు అమావాస్య కదా, అందుకే తొందరగా ఇంటికి వచ్చేయమని నేను చెప్తున్నాను అని అనింది. అమావాస్య అయితే ఏమైందమ్మా అని మనోజ్ అడిగితే, నీకు తెలియదు నాయనా, ఇప్పుడు మనం ఉంటున్న ఈ పొలం ఊరికి కాస్త దూరంలో ఆ చెరువుకి దగ్గరలో ఉంటుంది. నువ్వు ఇక్కడ నుండి రావాలన్నా సరే ఆ చెరువుని దాటుకునే రావాలి. అందుకే సాయంత్రం చీకటి పడకముందే ఇంటికి వచ్చే, సరేనా అని అనింది. ఏంటమ్మా నువ్వు, అయినా చీకటి పడిన తర్వాత ఏమవుతుంది అని మనోజ్ అడిగాడు. నీకు తెలియదు నాయనా, ఆ చెరువు గట్టు మీద దెయ్యం తిరుగుతుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళ యొక్క మాటలను మనం కొన్నిసార్లు నమ్మాలి అని తన తల్లి చెప్పింది. కానీ మనోజ్ మాత్రం చిన్నగా నవ్వుతూ, ఊరుకో అమ్మా, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు అంటూ ఏంటి పిచ్చి పిచ్చి మాటలు, అయినా నేను పనిచేసి వస్తాను కదా, నువ్వేం కంగారు పడకు. అయినా తొందరగా వెళ్తాను అంటే యజమాని అస్సలు ఒప్పుకోడు. పని మొత్తం పూర్తయితే తప్ప అతను అస్సలు వదలడు. ఈ దెయ్యాలు భూతాలు అని కథలు చెప్తే నన్ను పని నుండి పీకేస్తాడమ్మా అని మనోజ్ అన్నాడు. ఆ మాట వినగానే మనోజ్ తల్లి, సరే చాలా జాగ్రత్తగా రా, కానీ తొందరగా వచ్చేయడానికి ప్రయత్నం చేయి. ఎవరైనా సరే ఆ చెరువు గట్టు మీద పిలిస్తే మాత్రం అస్సలు తిరగద్దు, సరేనా అని చెప్పి తన తల్లి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. అలా మనోజ్ ఆ అన్నాన్ని తినేసి కాసేపు సేద తీరి మళ్ళీ పనిలోనికి వెళ్ళిపోయాడు మనోజ్. అలా సమయం గడిచిపోతూ ఉంది. సూర్యుడు కొండల వెనక్కి జారిపోతూ ఉన్నాడు. చీకటి రాజ్యం మేలుతూ ఉంది. అప్పుడే మనోజ్కి తన తల్లి చెప్పిన సంగతి గుర్తొచ్చింది. ఈరోజు అమ్మ ఇంటికి తొందరగా వచ్చేమంది కదా, సరే యజమానితో అడిగి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని యజమాని దగ్గరికి వెళ్ళి, పని అయిపోయింది, ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. ఏంటి, అప్పుడే పని అయిపోయిందా? అదిగో ఇంకా అక్కడ కాస్త పని ఉంది, ఆ పని పూర్తి చేసి ఆ తర్వాత ఇంటికి పో అని అన్నాడు. ఆ పని చూస్తే చాలా ఎక్కువగా ఉంది, నేను రేపొచ్చి పూర్తి చేస్తాను అని చెప్పినా సరే ఆయన అస్సలు వినలేదు. ఇంకా మనోజ్ అలానే పని చేస్తూ ఉన్నాడు. సమయం 8 గంటలైపోయింది. పూర్తిగా చీకటి పడింది. సరే సరే, ఇంక పని అయిపోయింది, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి యజమాని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనోజ్ మెల్లగా లేచి, వీడమ్మా, ఇంత సమయం ఎవడు పనిచేస్తాడు, నాకు ఇంకెక్కడా పని దొరకలేదు కాబట్టి ఇతని దగ్గర చేస్తున్నాను, లేదంటే ఎప్పుడో మానేతును అని
చాలా కోపంగా తన సామాన్లు సర్దుకొని మెల్లగా పైకి లేచాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మనోజ్ ఒక్కడే ఆ పొలం గట్ల మీద మెల్లగా అడుగులు వేసుకుంటూ చుట్టూ చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మనోజ్కి ఎలాంటి భయము లేదు, ఎందుకంటే తను అదే దారిలో చాలాసార్లు నడిచాడు. అందుకే ఎలాంటి భయము లేకుండా ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే వెనుక నుండి తన స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి, రే తొందరగా ఇంటికి వెళ్ళు, నేను ఎన్నోసార్లు విన్నాను మీ ఇంటికి వెళ్ళే దారిలో ఒక చెరువు వస్తుందంట కదా, ఆ చెరువులో దెయ్యం ఉంటుందని చాలాసార్లు విన్నాను, జర జాగ్రత్తగా పో అని చెప్పి వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా అంతే, మనోజ్ మర్చిపోయిన విషయం మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. అవును కదా, అక్కడ దెయ్యం తిరుగుతుందని అమ్మ చెప్పింది, అయినా ఇవన్నీ మూఢనమ్మకాలు, నేను ఇలాంటి విషయాలు అస్సలు నమ్మను అని అనుకుంటూ మొండి పట్టుతో చేతిలో కొడవలి పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ చెరువు గట్టు రానే వచ్చేసింది. చెరువు గట్టు చూడడానికి చాలా నిర్మానుష్యంగా ఉంది. మామూలుగా ఈ సమయంలో అయితే అక్కడక్కడ ఎవరో ఒక వ్యక్తి కనిపిస్తూనే ఉండేవారు, కానీ ఈరోజు అమావాస్య కావడంతో ఒక్క మనిషి కూడా లేరు. ఇదేంటి ఈరోజు చాలా నిర్మానుష్యంగా ఉంది, ఒక్క మనిషి కూడా లేరేంటి, అయినా సమయం 8 కదా అయింది, అప్పుడే అందరూ ఎటుపోయారబ్బా అని అనుకుంటూ అలానే ముందుకు వెళ్తూ ఉన్నాడు. చెరువు చాలా నిశ్శబ్దంగా ఉంది. చెరువుగట్టు దారిలో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఎందుకో తెలీదు, తన తల్లి చెప్పినటువంటి అవే మాటలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి మనోజ్కి. కానీ అలాంటి ఆలోచనలకు ఎలాంటి తావు ఇవ్వకుండా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా ఒక చెట్టు దాటి ఇంకాస్త ముందుకు వెళ్ళగానే అప్పుడే చాలా దూరంలో ఎవరో కనిపించినట్టయి మళ్ళీ మాయమైపోయినట్టు తనకు అనిపించింది. వెంటనే ఆ దిక్కు వైపు చూశాడు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి ఇప్పుడే ఎవరో కనిపించినట్టయింది, అప్పుడే మాయమైపోయినట్టు అనిపించింది ఏంటబ్బా, అయినా ఇదంతా నా భ్రమ, మా అమ్మ చెప్పిన మాటలు అలా తలుచుకుంటూ ఉన్నాను కదా, అందుకే అలా అనిపించి ఉంటుంది అని అనుకుంటూ అదేమీ పట్టించుకోకుండా ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చెరువు గట్టు మధ్యలోకి వచ్చేశాడు. ఇంకా అంతే, ఎప్పుడైతే చెరువు గట్టు మధ్యలోనికి వచ్చాడో చూస్తూ ఉండగానే తన పక్కనే ఉన్న చెరువు మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఇదేంటి అని అటువైపు చూస్తే చెరువు దగ్గర పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి, కానీ ఎటువంటి గాలి లేదు, ఎటువంటి వర్ష సూచన కూడా లేదు, కానీ అలలు మాత్రం భీకరంగా వస్తున్నాయి. ఇదేంటి అలలు ఇంత పొంగిపారుతున్నాయి అని అనుకుంటూ అలానే చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే తన భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు చూశాడు. చూస్తే అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, తన తల్లి. అమ్మా నువ్వేంటిక్కడ, ఇక్కడేం చేస్తున్నావు అని మనోజ్ అడిగాడు. నాయనా నీ మీద బెంగతో వచ్చేసాన్రా, ఈరోజు అమావాస్య కదా, ఈ దారిలో నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు, అందుకే తొందరగా వంట ముగించేసుకొని నీకు తోడుగా ఉందామని ఇదిగో ఇక్కడి వరకు వచ్చేసాను అని అనింది. అవునా, సరే సరే, అయినా నువ్వెందుకమ్మా రావడం, నేను వచ్చేస్తాను కదా, నేనేమైనా చిన్న పిల్లాడినా ఏంటి, పద అని చెప్పి అక్కడి నుండి నడక మొదలుపెట్టాడు. తన వెనకాలే తన తల్లి కూడా నడక మొదలుపెట్టింది. ఇద్దరూ కూడా మెల్లగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఎప్పుడూ ఉన్నట్టు తన తల్లి లేదు, అసలు ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు. మామూలుగా అయితే తన తల్లి ఎప్పుడూ కూడా మాట్లాడుతూనే ఉంటుంది, కానీ ఈరోజు చాలా నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేసుకుంటూ తన కొడుకుని వెంబడిస్తూ ఉంది. అమ్మా ఏమైందమ్మా నీకు, ఒంట్లో ఏమైనా బాగాలేదా అని మనోజ్ అడిగాడు. ఏం లేదు నాన్న, నాకు ఒంట్లో బాగానే ఉంది, నీకెందుకు అలా అనిపించింది అని అడిగింది. ఏం లేదు, ఎప్పుడు చూసినా అలా మాట్లాడుతూ ఉండేదానివి, ఈరోజు ఇంత నిశ్శబ్దంగా అడుగులో అడుగులు వేసుకుంటూ మెల్లగా వస్తున్నావేంటి అని అడిగాడు. ఏం లేదు నాన్న, ఎందుకో తెలీదు, చాలా భయం వేస్తుంది, ఈ చెరువు దగ్గర భయంకరమైన దెయ్యం ఉంటుంది కదా, అందుకే అని అనింది. ఆ మాట వినగానే మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు మనోజ్. అమ్మా నేనున్నాను కదా, ఎందుకు భయం, అయినా నీకంత భయం ఉన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు రావాలి అని మనోజ్ అడిగాడు. సరే సరే, అదంతా వదిలిపెట్టే, దాని గురించి ఈ సమయంలో ఈ స్థలంలో మాట్లాడటం అంత మంచిది కాదు, తొందరగా పద అని అనింది. అలా ముందుకు వెళ్తూ 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 ఒక దగ్గర ఆగారు. అక్కడ
ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గరికి రాగానే తన తల్లి ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమ్మా, ఏమైంది? ఇక్కడ ఆగిపోయావేంటి అని మనోజ్ అడుగుతూ ఉన్నాడు. ఏం లేదు నాన్న, ఈ చెట్టును చూస్తూ ఉంటే నాకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని ఆవిడనింది. ఏంటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏం జ్ఞాపకాలమ్మా అని మనోజ్ అడిగాడు. ఏం లేదు, ఇక్కడే ఎన్నో ఏళ్ళుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని తన తల్లి అనింది. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఎదురు చూస్తున్నావా? ఎవరికోసం ఎదురు చూస్తున్నా అని తను అడిగాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను అని తన తల్లి సమాధానమిచ్చింది. ఆ మాట వినగానే మనోజ్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి నువ్వు మాట్లాడేదమ్మా? అయినా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని చెప్పా, ఇక్కడెందుకు ఎంతసేపు ఉంటున్నా? పద అని అన్నాడు. కానీ తన తల్లి అస్సలు కదలట్లేదు. ఆ చింత చెట్టు దగ్గర నుండి అడుగు కూడా ముందుకు వెయ్యట్లేదు. అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో అప్పుడే మనోజ్కి ఒక విషయం గుర్తొచ్చింది. తన తల్లి ఇంటి దగ్గర నుండి తన కోసం వచ్చింది అని చెప్పింది కదా, అలాంటప్పుడు తనకు ఎదురు రావాలి కానీ వెనక నుండి వచ్చిందేంటి అనే ఆలోచన ఒక్కసారిగా మెదడులో మెదిలింది. అంతే. అమ్మా, నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చాను అన్నావు కదా, మరి నువ్వు నాకు ఎదురు రాకుండా నా వెనుక నుండి వచ్చావేంటి అని మనోజ్ అడిగాడు. ఎప్పుడైతే మనోజ్ ఆ మాట అడిగాడో ఒక్కసారిగా తన తల్లి ముఖంలో మార్పు మొదలైంది. అది అసలు తన తల్లే కాదు, మెల్లగా లేచి తన వైపు వస్తూ ఉంది. అమ్మా, ఏంటమ్మా, ఏంటి? నాకు చాలా భయం వేస్తుంది అని మనోజ్ అన్నాడు. నిన్ను భయపెట్టడానికే వచ్చాను, నిన్ను నాలో కలుపుకోవడానికే వచ్చాను అని తన తల్లి అంటూ ఉంటే అసలు మనోజ్కి ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు అసలు మా అమ్మవేనా? మా అమ్మ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అని మనోజ్ అన్నాడు. నాకు భయం వేస్తుంది, అసలు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడే మెల్లగా గొంతు మారుస్తూ ఉంది ఆమె. నేనెవరో నీకు అనవసరం, కానీ ఇప్పుడు నిన్ను మాత్రం నేను అతి ఘోరంగా చంపబోతున్నాను అని ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకోవడం మొదలుపెట్టింది. అది ఒక భయంకరమైన దెయ్యం. అది చూడడానికి జల పిశాచిలా ఉంది. దాని రూపం ఎంత భయంకరంగా ఉంది అంటే చేతులు కాళ్ళు వికృతంగా విరిగిపోయినట్టు వంకర్లు తిరుగుతూ తన ముఖం నిండా నాచు పట్టి భయంకరంగా కనిపిస్తోంది. ఇంకా అంతే, ఆ రూపాన్ని చూసినటువంటి మనోజ్కి ఒళ్ళు మొత్తం వణికిపోయింది. ఒక్కసారిగా అక్కడి నుండి పరుగు పరిగెత్తాడు. కానీ వెనుక నుండి మాత్రం ఆ భయంకరమైన దెయ్యం అస్సలు వదలట్లేదు. తన వెనకాలే వేగంగా వస్తూ ఉంది. నిన్ను ఈ రోజు రాత్రి అస్సలు వదిలిపెట్టను. ఈ చింత చెట్టు దగ్గరే నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాను. నిన్ను కూడా ఇక్కడే చంపేస్తాను అని అనుకుంటూ వేగంగా వచ్చేస్తూ ఉంది. మనోజ్ అలానే ఆయాసపడుతూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడు. అసలు ఇలాంటి భయంకరమైన పిశాచి దగ్గర నేను ఎలా ఇరుక్కుపోయాను అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ తన ఊరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రావట్లేదు. అదే చెరువు మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే ఆ జల పిశాచి తనను అక్కడక్కడే తిప్పుతోంది అని మనోజ్కి అర్థమైంది. ఇంకా లాభం లేదని ఒక దగ్గర నిలబడిపోయాడు. ఎందుకంటే ఆయాసం వచ్చేస్తూ ఉంది. ఒక్కసారిగా ఆయాసం రావడంతో అలానే గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనకను తిరగగానే ఆ భయంకరమైన జల పిశాచి వెనకనే నిలబడి ఉంది. ఎక్కడికి పారిపోతా? ఎన్నో ఏళ్ళుగా రక్తదాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు నా రక్తదాహం తీరబోతోంది అని అది వేగంగా ముందుకు వచ్చేస్తూ ఉంది. తన ప్రాణం గాల్లో కలిసిపోయింది అనుకున్న ఆ సమయంలో వెనుక నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు తనకు వినిపించింది. వెంటనే అటువైపు తిరిగి చూశాడు. చూస్తే వాళ్ళమ్మ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూడగానే తనకు ధైర్యం లేచి వచ్చింది. కానీ అదే క్షణంలో అనుమానం కూడా మొదలైంది. ఇది నిజంగానే మా అమ్మనా, లేదంటే ఇది కూడా దెయ్యమేనా అని అనుకుంటూ చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళమ్మ వేగంగా తన పక్కకు వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఆ జల పిశాచి మీదకి ఒక్కసారిగా తమ ఊరి అమ్మవారి బొట్టును మీద జల్లింది. అంతే, ఒక్కసారిగా ఆ జల పిశాచి గట్టిగా అరుస్తూ అక్కడి నుండి వేగంగా చెరువులోనికి వెళ్ళిపోయింది. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆ దృశ్యం మనోజ్ కళ్ళల్లో పడిందో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మ, నిజంగా
నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నేను చచ్చేవాణ్ణి. పదమ్మా, ఇక్కడ అస్సలు ఉండకూడదు అని వేగంగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన తర్వాత మనోజ్ అలానే ఆయాసపడుతూ ఉంటే తనకు దిష్టి తీసి అమ్మవారు బొట్టు పెట్టి ఆ తర్వాత కూడు పెట్టింది. ఆ కూడుని తినేసి ఇలా అంటూ ఉన్నాడు మనోజ్, అమ్మా, అసలు నేను ఆపదలో ఉన్నానని నీకెలా తెలుసు? సరైన సమయానికి అక్కడికి ఎలా చేరుకున్నా అని అడుగుతూ ఉన్నాడు మనోజ్. బిడ్డ ఆపదలో ఉంటే తన తల్లికి ఖచ్చితంగా తెలిసిపోతుంది నాయనా. నువ్వు ఎటువంటి మాటలు ఆడకుండా తొందరగా తిను అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా రాత్రి నిద్రపోయారు. తెల్లవారు కాగానే గుడికి వెళ్ళి ఆ తర్వాత నుండి ఇంకెప్పుడూ కూడా అసలు ఆ చెరువు గట్టు మీద అమావాస్య రాత్రి అస్సలు ప్రయాణం చేయలేదు. కానీ ఇప్పటికీ కూడా ఆ ఊరి గట్టు మీద ఆ భయంకరమైన జలపిశాచి తిరుగుతూ ఉంటుందని, అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా బయటకు వచ్చి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుందని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు అనుకుంటూ ఉంటారు. మనోజ్ అయితే అప్పటి నుండి ఇంకెప్పుడు వెళ్ళలేదు, ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.